నేను మటన్ బిర్యానీ చేస్తున్నాను. ఫస్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, చెక్క, లవంగా, రాతి పువ్వు ఇవి కూడా వేసి కొంచెం వేపాలండి. వేపాక అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా బాగా వేగాక ఎండు కొబ్బరి పొడి వేసి తర్వాత ఉప్పు, కారం వేసుకోవాలండి. ఆయిల్లోనే వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలర్ఫుల్గా ఉంటుంది అన్నమాట. తర్వాత మటన్ వేసుకోవాలండి. టమాటాలు వేసి టమాటా కొంచెం మగ్గాక మటన్ వేసుకోవాలి. ఇదిగోండి మటన్ బాగా మగ్గింది చూసారా, ఇలా మగ్గాలన్నమాట. ఆయిల్ బాగా మగ్గిద్దన్నా ఫస్ట్ బాయిల్ చేసి పెట్టుకోవాలి. మటన్ బాగా మగ్గాక ఎసురు పోసుకోవాలండి. ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు అన్నమాట. ఇప్పుడు ఈ గ్లాస్తో నేను 1 గ్లాసు బియ్యం తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. మనం మటన్ ఉడకబెట్టుకుని నీళ్ళు ఉంటాయి కదండి, అవే పోసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇవి తెరులుతాయండి. బాగా తెరిలేటప్పుడు మనం రైస్ వేసుకోవాలి. ఇప్పుడు నేను 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను.